ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మనం ఫైనల్లీ ఆర్ఆర్బీ టెక్నీషియన్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ గ్రేడ్ 1కి సంబంధించింది అయితే ఈరోజు అనగా 12th మార్చిన అయితే ఈరోజు అయితే మనకు రిజల్ట్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. చూడండి, చాలామంది అయితే కట్ ఆఫ్ గురించి చాలా టెన్షన్ పడిపోయారు అనమాట. చాలామంది ఎంత కట్ ఆఫ్ హై ఉంటుందేమో అని చెప్పి అయితే అంతగా అయితే కట్ ఆఫ్ అయితే ఏం లేదు. జోన్ వైజ్ అయితే మనకి ఇప్పుడైతే మటుకు జోన్ వైజ్ అయితే అంటే ప్రొవిజనల్లీ లిస్ట్లో ఉంటాయి కదా, డీవీకి సంబంధించింది జోన్ వైజ్ ఇప్పుడైతే రిలీజ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. మీరు ఏంటంటే ప్రతి జోన్ మీ జోన్లలో మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అయితే ఆర్ఆర్బీ ఎస్ఆర్ అని క్లిక్ చేయండి. ఓకేనా, సెర్చ్ చేయండి. నెక్స్ట్ ఆర్ఆర్బీ చెన్నై అంటే ఎస్ఆర్ అని చెప్పి అయితే క్లిక్ చేయండి. అది చూడండి, ఆర్ఆర్బీ చెన్నైకి సంబంధించింది మనం ఒకసారి పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాం. కట్ ఆఫ్ ఎంత ఉంది, అసలు ఎంతమంది క్యాండిడేట్స్ అయితే చూద్దాం. ఒకసారి ఎంతమంది సెలెక్ట్ చేశారో మీరు ఈ విధంగా చూసుకోవాలనుకుంటే ఆర్ఆర్బీ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడి నుంచి అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, అక్కడి నుంచి అయితే మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, అది చూడండి, ఆర్ఆర్బీ చెన్నైకి సంబంధించింది కట్ ఆఫ్ చూసుకోండి. ఇక్కడ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ 1కి చూసుకున్నట్లయితే ఎస్ఆర్ చూడండి, యూఆర్ అనేది 61 ఇవ్వడం జరిగింది, ఎస్ఐ 54, ఎస్టీ 47 అనమాట, ఓబీసీ 59 అయితే ఇవ్వడం జరిగింది చెన్నైకి సంబంధించింది. ఈడబ్ల్యూఎస్ చూసుకున్నట్లయితే 54, ఎక్స్ సర్వీస్ మ్యాన్ 37 అయితే ఇచ్చాడు. నెక్స్ట్ ఇవన్నీ డిజబిలిటీ క్యాండిడేట్స్ అనమాట. డిజబిలిటీ క్యాండిడేట్స్ అయితే కొంచెం తక్కువ ఉండడం అనేది జరిగింది ఇక్కడ. ఓకేనా, అయితే టోటల్ కట్ ఆఫ్ గురించి చూసుకున్నట్లయితే చెన్నై చూసుకోండి, కొంచెం తక్కువ అయితే కట్ ఆఫ్ ఉండడం జరిగింది ఇక్కడ చెన్నై చూసుకున్నట్లయితే. మిగతా జోన్లు కూడా సేమ్ ఇదే విధంగా 59లు 64లు ఇక్కడ ఏంటంటే ముంబై ఇటువంటి జోన్లు 64లో ఈ విధంగా దగ్గర అయితే వెళ్ళడం జరిగింది. హై కట్ ఆఫ్ అయితే తీయడం జరిగింది అక్కడ. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అయితే చూడండి, ఇక్కడ చెన్నై ఎంతమంది క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి, చెన్నై జోన్లో చూడండి, ఇదైతే లిస్ట్ అనమాట. ఇది డీవీకి సంబంధించిన లిస్టు. అంటే ఆల్మోస్ట్ మీరు సెలెక్ట్ అయిపోయారంటే మీ రిజల్ట్ అంటే ఇది ఫైనల్ ఏంటంటే CPT 1 ఎగ్జామ్ అవుతాయి కాబట్టి డైరెక్ట్ మీకు ఏంటంటే DVA నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ జాబ్ పోస్టింగ్ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, చూడండి, ఇక్కడ చెన్నైకి సంబంధించింది టోటల్ అనేది 48 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది డాక్యుమెంట్ వెరిఫికేషన్కి. చూడండి, రోల్ నెంబర్స్ ఫర్ షార్ట్ లిస్టింగ్ DV అకార్డింగ్ టు DV ఆర్డర్ అనమాట. ఓకేనా, DVకి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అనమాట ఇది. ఓకేనా, అయితే ఇందులో ఎవరైనా ఉన్నట్లయితే చెన్నైలో ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాళ్ళు చూడండి, పైన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉండడం జరిగిందమ్మా. అది ఏంటంటే మీరు ఇప్పుడు DVకి అయితే సెలెక్ట్ అయ్యారు కదా, మీకు ఏంటంటే మెయిల్కి కాల్ లెటర్ అనేది వస్తుంది అనమాట. డాక్యుమెంట్ DVకి ప్లస్ మెడికల్ ఎగ్జామినేషన్కి అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే మీకు ఒక మెయిల్కి ఒక SMS ద్వారా కాల్ లెటర్ అనేది వస్తుంది. అది దాంట్లో డేట్ అనేది మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. ఆ డేట్ బట్టి మీరు అనేది DVకి అయితే అటెండ్ అవ్వాలనేసి ఉంటుంది అనమాట. ఓకేనా, అది చూడండి, ఇక్కడ ఉండడం జరిగింది. మేబీ ఎగ్జామ్ DV అలాగే మెడికల్ ఎగ్జామినేషన్ అనమాట. మినిమం 3 to 4 days అయితే అవడం అనేది జరుగుతుంది మీకు అనేది. మీరు ఏ జోన్ అప్లై చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై కదా, మీరు చెన్నైలో DV అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అది చూడండి, నెక్స్ట్ ఏంటంటే DVకి అయితే మట్టుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మెడికల్ ఎగ్జామినేషన్కి 24 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీకు ఏంటంటే అంటే మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అనమాట, 24 రూపీస్. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, మిగతా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కింద ఉండడం జరిగింది. ఒక పోస్ట్కి ఎంతమంది అన్ని క్యాండిడేట్స్ కూడా ఇవన్నీ మీకు చూడండి ఒకసారి. అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్తే మీకు అనేది ఫుల్ PDF మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకేనా, ఆర్ఆర్బీ చెన్నై అయితే చెన్నై, ఆర్ఆర్బీ అని చేసి జస్ట్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఎక్కడ అనేది పైన అయితే స్క్రోల్ అవుతుంది. ఇంకా మన ఆర్ఆర్బీ సికింద్రాబాద్ చూసుకోండి. ఆర్ఆర్బీ సికింద్రాబాద్కి అయితే ఇంకా అప్డేట్ అయితే ఏం కాలేదు, వస్తుంది, రాగానే నేనైతే అప్డేట్ చేస్తాను మీకు. చూడండి, నెక్స్ట్ చాలామందికి డౌట్స్ ఉండిపోయాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే అయితే ఫస్ట్ ఆర్ఆర్బీ SNT సిగ్నల్ టెలికమ్యూనికేషన్ గ్రేడ్ 1 అయితే ఇచ్చాడు కదా టెక్నీషియన్. నెక్స్ట్ గ్రేడ్ 3 రిజల్ట్ ఎప్పుడు వస్తాయి చెప్పి చాలామందికి డౌట్ అనమాట. ఇది గ్రేడ్ 3 కూడా త్వరలోనే వచ్చేస్తుంది. ఓకేనా, ఒక 2-3-4 డేస్లో అయితే మీకు అనేది వచ్చేది, అప్పుడైతే అప్డేట్ చేస్తాను నేను. ఓకేనా, అయితే ఇందులోని గ్రేడ్ 1లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో DVకి అందరికీ ముందుగా ఏంటంటే కంగ్రాచులేషన్స్. ఓకేనా, అందరూ కూడా మన జాబ్లోకి వెళ్ళాలని చెప్పి కోరుకుందాం. ఓకే, అది ఎవరైనా సెలెక్ట్ అయినట్లయితే ఏ జోన్కి ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్న ఈ జోన్కి సెలెక్ట్ అయ్యమని చెప్పి. ఓకేనా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ కంగ్రాచులేషన్స్.